హాయ్ మా. నేను లాస్ట్ టైం ఒకటి పొరపాటుగా మాట్లాడాను మా. పాపం చాలామంది అర్థం చేసుకొని మేడం మీరు సంవత్సరానికి 1,00,000 అనబోయి నెలకు 1,00,000 అని చెప్పారని కూడా పెట్టారు. అవును, సంవత్సరానికి 1,00,000 రూపాయలు నా బడ్జెట్ మా. నెలకు 1,00,000 రూపాయలు ఏంటి, అంత ఎక్కువ ఎందుకు ఖర్చు పెడతాను? మీరు ముందుదంతా చూసుంటే, నేను తర్వాత చెప్పింది మీరు అర్థం చేసుకొని ఉండాలి. కానీ నేను పొరపాటుగా మాట్లాడేశాను హడావిడిలో. కొన్ని చేస్తుంటాను అట్లా, నేను మామూలుగా కూడా చేస్తుంటాను. సో ఏదో హడావిడిలో మాట్లాడాను. అది నెలకు 1,00,000 కాదమ్మా, అంత కొనను నేను. సంవత్సరానికి 1,00,000 రూపాయలు. మీరు అనుకుంటున్నారేమో అంటే అన్ని దాంట్లో నేను అండర్ స్కర్ట్స్ దగ్గర నుంచి, ఇన్నర్స్ దగ్గర నుంచి, టవల్స్ దగ్గర నుంచి, బ్లౌజులు, శారీస్, డ్రెస్సెస్ అన్నీ దాంట్లోనే ఉంటాయన్నమాట. అది నా బడ్జెట్. నేను అసలు అది గమనించుకోవాలా. మా కోడలు మృదుల వచ్చి ఏంది అత్తమ్మ ఇలా మాట్లాడారనింది. ఏంటి పాప అంటే ఇట్లా చెప్పారంటే, లేదమ్మా నేను సంవత్సరానికని చెప్పానంటే, లేదత్తమ్మ మీరు నెలకని చెప్పారని చెప్పి చూపించింది. అప్పుడు కానీ నేను రియలైజ్ అవ్వలేదు దాని గురించి. సో అది సంవత్సరానికి 1,00,000 రూపాయలు నా బడ్జెట్. ఓకేనా అమ్మా? అది పొరపాటుగా వచ్చేసింది నెలకని చెప్పేసి గమనించండి. ఈరోజు మన టాపిక్ ఈర్ష్య, అసూయ. అంటే మీరు అనొచ్చు ఇది లేకుండా మనుషులు ఉంటారా అనేసి. నిజమే, చాలా కష్టం. వాటిని జయించాలి అంటే చాలా కష్టం. కోట్లల్లో ఒకళ్ళు కూడా ఇద్దరు ఉంటారో ఉండరో తెలియదు, ఎవరికైనా ఉంటుంది. కానీ అది ఎంతవరకు ఉండాలి? గబుక్కున ఎవరినైనా చూసి మనం అబ్బా ఇది నాకు లేదే అనిపించడం ఓకే, కొంచెం కంపేర్ చేసుకుంటాం. ఈర్ష్య అంటేనే అదే కదా. కానీ దాన్ని పట్టుకొని రోజుల తరబడి ఆలోచిస్తూ వాళ్ళకుందే, వాళ్ళు నాశనం అయిపోవాలి అనుకునేటంత వరకు వెళ్ళకూడదమ్మా మనం. అప్పుడు అది మనకు డేంజర్ అవుతుంది. డెఫినెట్గా ఉంటుంది ఎవరికైనా. కానీ మరీ కొంచెం చిన్న ఏజ్లో 30-35 ఇయర్స్ లోపల ఏదైనా మంచి శారీ కొన్నా, జ్యువెలరీ ఉన్నా కానీ పక్కన వాళ్ళు పెట్టుకుంటే నాకు లేదే అనుకుంటాం. నాకు కూడా ఉంటే బాగుండే, నేను కూడా అలా ఉంటే బాగుండేనా ఎవరికైనా అనిపిస్తుంది. ఇది మనం దాటి వెళ్ళలేము, ఎవరికైనా అనిపిస్తుంది. ఒక మంచి ఇల్లు చూసినప్పుడు ఏదైనా కానీ అన్నమాట. అలా అనుకోవడం తప్పు కాదు. వాళ్ళకుంది, ఇట్లట్లా వచ్చింది, వాళ్ళు ఏం చేశారు, ఇంకా నెగిటివ్ థింకింగ్ అనమాట దాని మీద. ఇది మనకు చాలా ప్రమాదమ్మా. ఆ స్టేజ్లోకి వెళ్ళకండి. ఎందుకంటే అది మన బాడీని కాల్ చేస్తుంది. తెలుసు కదమ్మా, మన ఆలోచనల్ని బట్టి మన బాడీలో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వేరే ముఖ్యంగా ఈర్ష్య, అసూయలు ఎంత ఎక్కువ ఉంటే అంత బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయమ్మా మనకి. దానివల్ల మనమే పాడైపోయేది. ఏం జరుగుతుంది తెలుసా? మన కళ్ళల్లో గ్లో పోతుంది, స్కిన్ డ్రై అయిపోతుంది, నిద్ర పట్టదు, జుట్టు ఊడిపోతుంది, కళావిహీనంగా అయిపోతాం మనం అసలు మొత్తం మీద. అవసరమా అమ్మా? నవ్వు రాదు. ఎందుకంటే నాకు లేదే, అది లేదు, వాళ్ళకుంది నాకు లేదే, వాళ్ళకుంది నాకు లేదే, ఇదే ఆలోచన. సో దానివల్ల ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం ఉండదుమా. వాళ్ళు ఇంకా ఇంకా బాగానే ఉంటారు, మనమే పోతాం. ఒక సామెత ఉంది, పాత సామెత, తన కోపమే తనకు శత్రువు అని. ప్రతి ఒక్కటి అలానే అవుతుంది. ఈర్ష్య కూడా తనకు శత్రువే. తన ఈర్ష్య తనకే శత్రువు, తన అసూయ తనకే శత్రువు. ఇలా అన్నమాట. జనరల్గా అంటుంటారు కొంతమంది పొసెసివ్గా ఉంటే కూడా అది తప్ప ఏంటి అని. పొసెసివ్నెస్ కూడా కొంతవరకు మా. ఇప్పుడు అది లైఫ్ పార్ట్నర్స్తో వస్తుంది. హస్బెండ్ ఎవరితోనన్నా మాట్లాడుతుంటే ఈ అమ్మాయికి ఒప్పదు, లేదా భార్య మాట్లాడుతూ ఉంటే హస్బెండ్కి ఒప్పదు. ఇది ఒక విధంగా ఓకే అనుకోవచ్చు, అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే అది ప్రేమతో వచ్చిన ఈర్ష్య అని చెప్పను, జలసీ అనే చెప్పాలి. ఇంకా అది అట్లుంటుందన్నమాట. తను నాతోనే ఉండాలి, లేదా అమ్మాయి నాతోనే ఉండాలి, ఇలా అన్నమాట. అది కూడా ఎక్కువైతే ప్రమాదమేమ్మా. అవునా కాదా? బోర్ కొడుతుంది అవతల వాళ్ళకి, లైఫ్ పార్ట్నర్కి. సో మనం ఏంటి అంటే ప్రతిరోజు కొంచెం ఎదుగుతూ ఉండాలి కదా మనము. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మధ్య ఒక వీడియో చూశాను, నందూస్ వరల్డ్. మీలో చాలామంది చూస్తారు అమ్మాయి వీడియోస్. నాకు చాలా ఇష్టం మా అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇష్టం నాకు. తన హస్బెండ్ ఎంత కోఆపరేటివ్గా ఉంటాడో. ఇద్దరు చిన్న పిల్లలు, టీనేజ్ బాబు, చిన్న పాప. అది గుండుగా భలే ఉంటుంది అసలు. అది నాకు చాలా ముచ్చటేస్తుంది. ప్లస్ వాళ్ళ నవ్వు వచ్చే వీడియోస్ నేను భలే రిలాక్స్ అవుతాను చూసానమాట. ఒక్క వీడియో కూడా తనది మిస్ అవ్వను. ఈ మధ్య బిజీగా ఉండి కొన్ని రోజులు చూడలేదు తనవి, మిస్ అయిపోయాను. సో తను హైదరాబాద్ కాదు, ఇండియా వచ్చి యూకేలో ఉంటుంది తను. నందూస్ వరల్డ్ మా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చాలా బాగుంటాయి అమ్మాయి వీడియోస్. తను నాకేం ఫ్రెండ్ కాదు మా, నాకు అసలు తెలియదు అమ్మాయి ఎవరో కూడా.
చాలా నచ్చుతుంది, తన డ్రెస్సింగ్ నచ్చుతుంది, తన మాట తీరు నచ్చుతుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది తను. సో వాళ్ళవి చిన్న చిన్న జోక్స్ భలే సరదాగా ఉంటాయి అన్నమాట. ఫ్యామిలీ అంటే ఇలా కదా ఉండాలి అని అనిపిస్తుంది. అమ్మాయి పాపం ఏదో ముచ్చటగా వచ్చి బాబుకు పంచెల పండగ చేసుకునేది. టీనేజ్ బాబు అని చెప్పాను కదా, బాబు కరెక్ట్ ఏజ్ కూడా నాకు తెలీదు. చేసుకునింది. ఒక్క వీడియో కొంచెం చూశాను, తను ఏదో చెప్తుంది కదా ఇట్లా 1 minute వీడియోస్ వస్తాయి కదా, దాంట్లో చూసి భలే ఉందే చూద్దాం అనుకున్నాను, చూడలేదు. తర్వాత నేను ఏదో బిజీలో ఉండిపోయాను. తర్వాత ఒక వీడియో వచ్చింది, మా బాబుకు చాలా బాగా లేకుండా వచ్చింది, దయచేసి మమ్మల్ని శపించకుండా, ఏందో అలాంటి టైటిల్తో నాకు అర్థం కాలే, ఇదేంటి ఇది ఇంత బాగాలేకుండా. పాపం హాస్పిటల్లో ఫోటో పెట్టింది అమ్మాయి పర్సనల్ కదా అది, పాపం తను పెట్టింది. అప్పుడు చూశాను అనమాట నేను, ఏంటిది ఇలా ఈ అమ్మాయి ఇలా పెట్టింది అని చెప్పేసి. చాలా బాధేసిందమ్మా. అది ఏంటి, తను ఫంక్షన్ చేసుకుంటే మనం చూసి ఆనందించాలి కదా, మనం అలా చేసుకోలేకపోయాము అని చెప్పేసి అని. అసలు నువ్వు పెట్టుకున్న నగలు గిల్ట్వా, ఒరిజినల్వా, నీవేనా, వేరే వాళ్ళవా, ఎన్ని చెత్త కామెంట్స్ మా దాంట్లో. ఏంటేంటో ఇంత అవసరమా లేదా మనకెందుకుమ్మా, అది తన ఇష్టం కదా పాపం. తను ఏదో ముచ్చటగా చేసుకునేది, తను కూడా ఏంటంటే ప్రతి ఒక్కటి చెప్పుకుంటుంది బయటికి నాలాగే. సో తన ఫంక్షన్స్ తను పెట్టుకునింది, చూడాలనే కదా, యూట్యూబర్ కదా తను, పెట్టుకునింది. ఇష్టం ఉందా చూడండి, లేదా స్కిప్ చేసి వెళ్ళిపోండి తనకు బోర్ అనుకుంటే. దానివల్ల నష్టం ఏంటి, చెత్త కామెంట్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి మా పాపం. తనకు ఎలా అయిపోయిందంటే ఇలా అందరూ అని ఆ బాబుకు దిష్టి తగిలి బాగాలేకుండా వచ్చిందనే ఫీలింగ్ వచ్చేసింది తనకి. అసలు అంటే అది ఎంత లెవెల్ వరకు వెళ్తున్నామ్మా మనం అసలు. అంటే నాకు ఈ టాపిక్ నేను దాదాపు 10 రోజుల నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను, నాకు లాస్ట్ టైం మర్చిపోయాను నేను. సో ఇది తప్పు కదమ్మా, అవునా కదా? ఎందుకు అలా శపించాలి వేరే వాళ్ళని? మనకు అంత సంతోషకరమైన సందర్భాలు లేవు, మన దగ్గర అంత డబ్బులు లేవు, మనం అలా చేసుకోలేము. ఎలా ఆలోచించాలి? ఓకే తను చేసుకుంటుంది, సంతోషపడదాం చూసి అని అనుకోవాలి. కానీ మనసులో వేరేగా తిట్టుకుంటే ఎట్లమ్మా? మనుషులం కదా, కొంచెం మంచిగా ఆలోచించాలి కదా మనము. అంటే దీన్నే ఈర్ష్య అసూయ అంటారు. మరి మనం ఉండలేం అట్లా, ఎదుటోళ్ళు ఉంటే బాధ మనకి. కావాలంటే మీరు కూడా పొజిషన్కి వెళ్ళండి, గ్రేట్గా ఫీల్ అవుతారు. నిజంగానే వాళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పాపం అమ్మాయి ఫ్రాంక్గా కొన్ని పాత వీడియోస్లో మేము చాలా కష్టపడ్డామని కూడా చెప్పుంది. అమ్మాయికి ఏం అలా అమాంతం రాలేదు ఆ పొజిషన్, చాలా కష్టపడి వచ్చింది అమ్మాయి ఆ పొజిషన్కి. సో వాళ్ళిద్దరు 40sలో ఉన్నారు, పాపం ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో కదా అసలు. అది మీకు ఎవరికైనా అర్థమవుతుందా అమ్మా? అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి జస్ట్ ఒక కామెంట్ పాస్ చేసేస్తారు. ఇంకా తమాషా ఏంటంటే కొంతమంది వెధవమొహాలు ఉంటారు, వాళ్ళు పూర్తి వీడియో కూడా చూడరు, ఏదో ఒక మాట చూసేసి ధన్మని కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతుంటారు. అవసరమా? అదేమంటే పబ్లిక్ ప్లాట్ఫామ్, మేము ఏదన్నా అనొచ్చు అంటారనమాట. అంటే నాకైతే ఇది చాలా కష్టం అనిపించింది. మనుషులం కొంచెం మంచిగా ఆలోచిద్దాం, మన బాడీలో కూడా మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకటి తెలుసు కదా, విశ్వం ఎలా ఉంటుందంటే మనం ఏది ఇస్తే అది మనకు తిరిగి ఇస్తుంది. మీరు ప్రేమను పంచితే తిరిగి మీరు ప్రేమను పొందుతారు, ఈర్ష్యను పంచితే ఈర్ష్యగా ఉంటే మీకు ఈర్ష్యే వస్తుంది వెనక్కి. వాళ్ళని తిడితే తిరిగి మీకు తగులుతాయి. తెలుసు కదా, బుద్ధుడిది ఒకటి ఉంది. బుద్ధుడిని ఒకసారి ఒక విలేజ్కి వెళ్తే చాలామంది తిట్టారంట, అజ్ఞానులు ఉంటారు కదా. సో ఆయన నవ్వుకుంటూ వచ్చేసాడంట. పక్కన శిష్యులకి చాలా కోపం వచ్చిందంట. ఒక శిష్యుడు అడిగాడంట, ఏంటి స్వామి మీరు ఇలా ఉన్నారేంటి, వాళ్ళు అలా తిడుతూ ఉన్నారు, అసలు మీకు ఏమీ పట్టదా అంటే, నేను అది తీసుకోలేదు నాయన, ఏదైనా తీసుకుంటే కదా బాధ వేస్తుంది, నేను అది నా మనసులోకి తీసుకోలేదు, వదిలేశానని చెప్పాడంట. ఇలా ఎదుటోళ్ళు ఉంటారమ్మా, కానీ మనం ఏం చేయాలి? తిట్టకూడదుమ్మా. ఆ అమ్మాయి తీసుకోకపోతే అన్నీ మీకే తగులుతాయి మొత్తం. ఎవరిని కూడా తిట్టకండి పాపం. చాలామంది యూట్యూబర్స్ అట్లా బాధపడిపోయి తిడితే మళ్ళీ తిడుతుంటారు, ఏమి ఉండలేరా మీరు, పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు, ఓన్లీ పాజిటివ్ కామెంట్స్ అయినా మీకు కావాలి, నెగిటివ్ కామెంట్స్ వద్దా అని అంటుంటారు. పాపమ్మ, కొంతవరకు క్రిటిసైజ్ చేయొచ్చు, ఏదో అది కొంచెం ఒప్పలేకనో ఏదో చేయొచ్చు నిజంగానే ఏదైనా తప్పులు ఉంటే, కానీ భయంకరంగా మాత్రం చేయకూడదమ్మా, చాలా తప్పు.
అంటే కొంచెం మెచ్యూర్డ్గా ఉందాం, మానసిక స్థితి బాగుండేటట్టుగా ఉందాం. ఎట్లా పడితే అట్లా కామెంట్ చేయకుండా, అట్లీస్ట్ మన లేడీస్మి, ఆడవాళ్ళమి, మగళ్ళ గురించి నేను మాట్లాడను. మా వాళ్ళు చాలా డర్టీ కామెంట్స్ చేస్తారు, నాకైతే చాలా బాధేస్తుంటుంది. నా బాధ అంటే ఎవరికి కావాలి చెప్పండి. కనీసం అంటే అప్పుడు అనిపిస్తుంటుంది, ఏంటి మన బిడ్డల్ని మనం ఇలా పెంచుకుంటున్నామా అని చెప్పేసి అనమాట. కొంచెం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా కామెంట్లు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ సంస్కారం, మనం ఏం చేస్తాం చెప్పండి. కానీ కొంచెం విచక్షణ జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా అంత ఈర్ష్యగా ఫీల్ అయ్యి కామెంట్స్ చేయకండి. అట్లా ఎవరైనా సంతోషంగా ఫంక్షన్స్ చేసుకుంటే హ్యాపీగా మంచి కామెంట్లు పెట్టండి, బాగున్నారనో, మంచిగా ఫంక్షన్ చేసుకున్నారనో. అవతల వాళ్ళకు కూడా ఆనందం కదా. సో నేను ఇది చెప్పదలుచుకున్నానమ్మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను.